అనగనగా ఒక రాజు సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఎప్పుడో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డైరెక్టర్ చేంజ్, మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్, ఆఖరికి హీరోయిన్ కూడా చేంజ్. ఇలా ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తర్వాత ఫైనల్లీ నవీన్ పూలశెట్టి నుండి వస్తున్న సినిమా ఇది. ఇన్ని చేంజెస్ వల్ల నాకు ఈ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. జస్ట్ నవీన్ పూలశెట్టి మీద ఉన్న నమ్మకం పెట్టుకుని థియేటర్కి వెళ్ళా. మరి నాకు ఈ సినిమా ఎలా అనిపించిందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. బాగా ఆస్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని హీరో అనుకుంటాడు. దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, వన్స్ పెళ్లి చేసుకున్నాక ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు, ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటికి వస్తాడు అనేదే మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. సినిమా మొత్తం పెద్ద ట్విస్ట్ ఉండదు, సాంగ్ డ్రామా ఉండదు, మొత్తం లైట్ హార్టెడ్ ఫన్ ఫ్లోలో అలా నడుస్తూ ఉంటుంది అనమాట. సినిమా మొత్తం పర్ఫార్మెన్సెస్ మీదనే వెళ్ళింది. నవీన్ పూలశెట్టి కంప్లీట్ వన్ మ్యాన్ షో. తన కమిక్ టైమింగ్, ఎనర్జీ, స్క్రీన్ విజువల్స్తో సినిమాని సింగిల్ హ్యాండెడ్గా క్యారీ చేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఫుల్ ఎఫెక్ట్ పెట్టాడు. మీనాక్షి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ డైలాగ్స్ అండ్ కామెడీ డైలాగ్స్ కామెడీని బాగా ఎలివేట్ చేశాయి. డైలాగ్స్ నవీని రాసుకోవడం వల్ల వన్స్ అండ్ పంచెస్గా బాగా ల్యాండ్ అయ్యాయి. సినిమాలో చాలా ప్రాపర్ కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్లో హీరోయిన్ వెంట పడే సీన్స్, బుల్రాజాతో సీన్స్, విలేజ్ బేజర్ కామెడీ, ఇలా కొన్ని సీన్స్ జెన్యూన్లీ నవ్విస్తాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ భీమవరం బాలమ్మ సాంగ్ మ్యూజిక్ బై మిల్కీ జెమేర్ బాగుంది. ఎక్స్పెషల్లీ భీమవరం బాలమ్మ సాంగ్ థియేటర్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బ్యాక్గ్రౌండ్స్కి, సీన్స్కి బాగా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్, సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది. ఫెస్టివ్ కలర్స్తో పిక్చర్ని చేసి క్లీన్గా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ప్లెజెంట్ ఫీల్ వస్తుంది. సీరియల్లో కాకుండా ఫ్లెష్గా కనిపించింది. స్పెషల్ మోస్ట్లీ టు కాస్ట్యూమ్స్. నవీన్ పూలశెట్టి కాస్ట్యూమ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ప్రతి సీన్లో కాస్ట్యూమ్స్ క్యారెక్టర్ని ఎలివేట్ చేశాయి. ఓవరాల్గా లుక్కి మంచి ప్లస్ అయ్యాయి. కమింగ్ టు ద నెగిటివ్స్, మెయిన్ నెగిటివ్ స్టోరీ అండ్ సాంగ్ డ్రామా లేకపోవడం. స్టోరీ చాలా చిన్నది, కాన్సెప్ట్ కూడా అంత ఎక్స్పెక్టింగ్గా ఉండదు. ఓల్డ్ సినిమాల సెటప్ ఫీల్ వస్తుంది, కానీ అక్కడ ఉండే సాంగ్ డ్రామా ఇక్కడ మిస్ అయింది. ఇంటర్వెల్ తర్వాత ఒక మంచి పాయింట్ ఉంటుంది, కానీ దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. సీన్ టు సీన్ కామెడీలో వెళ్ళడం వల్ల నెక్స్ట్ ఏమవుతుందనే క్యూరియాసిటీ పోయింది. అండ్ ద ఫైనల్ వెయిట్ ఇట్ ఈస్ ద అనగనగా ఒక రాజు ఈజ్ ఏ డిసెంట్ లైట్ హార్టెడ్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్. సింపుల్గా చెప్పాలంటే నవీన్ పూలశెట్టి ఈజ్ వన్ మ్యాన్ షో. నవీన్ పూలశెట్టి కామెడీ ఉంటే చాలు అనుకుంటే వెళ్ళిపోవచ్చు.